నాలుగు ఎవరో నలుగురు కూర్చుంటే అక్కడ ఒకరు పాడతారు, ఒకరికి 10 వస్తాయి, ఒకరికి 2 వస్తాయి కదా. అలా పాడుకునేవాడు ఒక రకంగా. అదొక రకమైనటువంటి మానసిక సంతృప్తి. భజనలు పాడుకొని ఆగపడుతునేవాడు. ఇప్పుడు భజనలు కాదు, ఏం చేస్తున్నారు అందరికీ తెలిసిందే, ఒక్కడే దమ్మి తీసేదేం లేదు. దీనివల్ల కుటుంబ వ్యవస్థ అనేది ఉపకూలిపోతుంది. భార్యకు భర్తకు మధ్య అయోధ్య లేదు. సరే, ఇంకా అత్త ఆడబిడ్డలు మరుదులు అందరినీ వదిలించుకుంటున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. పోనీ చివరికి అందరినీ వదిలించుకొని భార్య భర్త కలిసి ఉంటున్నారా? ఎంత మట్టుకు ప్రేమతో ఆత్మీయంగా కలిసి ఉంటున్నారు? ఎన్ని కుటుంబాల్లో ఉంటున్నారని అది కూడా పెద్ద ప్రశ్న. అక్కడ కూడా మళ్ళీ డబ్బులు ఎక్కడ? ఆమె అకౌంట్ వేరు, ఈయన అకౌంట్ వేరు. ఆమె బంధువులు వస్తే ఒక రకం, ఈయన బంధువులు వస్తే ఒక రకం. అంతా కూడా స్పష్టంగా కనబడుతూనే ఉంది. కాబట్టి ఇదన్నిటికీ కారణం ఒకటే, భగవంతుడిని, ధర్మాన్ని, సత్సంగాన్ని, భజనలని ఏదో ఒక రూపంలో మనం భగవంతుడిని తలుచుకోవడం అనేది పక్కన పెట్టేసాం. దానికంటే చాలా పెద్ద పనులు ఉన్నాయి, ముఖ్యమైన పనులు ఏవో ఉన్నాయని చెప్తున్నారు అందరూ కూడా. ప్రతిరోజు మన పిల్లలను స్కూల్ పంపిస్తున్నారు. నేను ఏ సత్సంగం ఏ కార్యక్రమం పిల్లలు మాత్రం ఎవరు అందించారు. ఆదివారం ఉంటే కూడా స్పెషల్ క్లాస్, ట్యూషన్, ఏదో చెప్తారు, హోంవర్క్ చేసుకుంటున్నాడు, లోపల ఉంటాడు. అమ్మ కార్యక్రమం అయిపోతుందమ్మా, మీ పిల్లలే? మా పిల్లలు లేదంటే స్కూల్కి వెళ్ళారు. సెలవు రోజు కూడా ఏదో ఒక చెప్తారు, ఆ పిల్లలు కూడా ఇష్టపడతారు. ఈ పరిణామం అందరికీ తెలుసు. దీన్ని ఎలా మార్చాలనే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. ఇంకా 5 ఏళ్ళు అయితే వీడు కూడా ఉంటారు కదా. పిల్లలైతే ఎలాగో రాదు. అమ్మాయి కనపడుతుంది మనకి చిన్న పాప. ఆమె చిన్న పాప 3వ తరగతి 4వ తరగతి ఉండవచ్చు. 7వ తరగతి వచ్చిందంటే ఇంకా వాళ్ళు అసలే వినరు. ఎందుకు వినడం లేదు అంటే ఆ చదువుల లోపల సారము లేదు, ధర్మము లేదు, నీతి లేదు. కేవలము మార్కుల కోసము, ర్యాంకుల కోసము, డబ్బుల కోసం చదివే చదువులను తల్లి